అబ్దుల్ నజీర్ గారికి, ఆంధ్రప్రదేశ్ గోవా గవర్నర్ శ్రీ అశోక్ గజపతిరాజు గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శాఖ మంత్రి ఉత్తరాంధ్ర జిల్లాల ముద్దుబిడ్డ అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారికి, అదేవిధంగా మా మిత్రుడు సహచరుడు కేంద్ర మంత్రి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, స్థానిక పార్లమెంట్ సభ్యులు అప్పలనాయుడు గారికి, స్థానిక శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి లోకం మాధవ్ గారికి, వేదిక మీద ఆశీస్సులైనటువంటి జిల్లా మంత్రులకు, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. వేదిక మీద ఉన్నటువంటి, వేదిక ముందు ఉన్నటువంటి అశేష ప్రజానీకానికి హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ముఖ్యంగా ఉత్తరాంధ్రప్రదేశ్ యొక్క జిల్లాలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గటువంటి రోజు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నా. నవ్యాంధ్ర ప్రయాణంలో ఇది ఒక కీలకమైనటువంటి మైలురాయి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నా. ఈ విమానాశ్రయం ప్రారంభం ద్వారా ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలుగా ఉన్నటువంటి శ్రీకాకుళం కానీ, విశాఖపట్నం, అదేవిధంగా మన్యం జిల్లాలు, విజయనగరం జిల్లాలు పెద్ద ఎత్తున గ్లోబల్ మ్యాప్లోకి చోటు లభించడమే కాకుండా ఇప్పటి వరకు సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం రాబోయేటువంటి రోజుల్లో ఆకాశమే హద్దుగా మారనుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, మనంతా కూడా ఒక గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. 2024లో మూడోసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ఆయన భుజ స్కంధాల మీద వేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో वो सोच नहीं संकल्प है।